ఆ అమ్మవారు ఎలా ఉన్నారో లలితా సహస్రనామాల్లో మొదట్లో ఉన్న శ్లోకాల్లో మనకి క్లియర్గా వర్ణిస్తారు. నేను ఆ శ్లోకాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు లలితా సహస్రనామం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మాట. అమ్మవారు ఎలా వచ్చారు? ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. అమ్మవారు 1000 మంది సూర్యులు ఉదయించిన సూర్యకాంతితో ఉన్నారంట. 4 బాహువులు కలిగి పాసము అంకుశము కలిగి ఉన్నారన్నమాట. ఇంకా అమ్మవారు ఏ రంగులో ఉన్నారు? ఎర్రటి దానిమ్మ రంగులో ఉన్నారన్నమాట. అలా ఎంతో మంచి వర్ణన ఉంది లలితా సహస్రనామంలో. అమ్మవారు ఎలా ఉద్భవించారు, ఉద్భవించిన తర్వాత అమ్మ ఎలా ఉన్నారో అదంతా డీటెయిల్డ్గా ఉంది. ఈ వీడియోలో భస్మాసురుడి కథ వరకు మాత్రమే ఫోకస్ చేద్దాం. అమ్మవారు ఉద్భవించిన తర్వాత అమ్మ లేత దానిమ్మ రంగులో ఎర్రగా ఉన్నారు కదా, లోకాలన్నీ రంగు మారడం మొదలైనవి అంట. కేవలం మణిద్వీపం దగ్గర కాదు, మొత్తం అన్ని యూనివర్సెస్ కలర్ మారినాయి అంట అమ్మవారి రంగులో. అంత ప్రకాశవంతమైనటువంటి రూపం మాట. నేను అమ్మ గురించి వర్ణించి మొదలు పెడితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను. మనం ఈ కథలోకి వచ్చేద్దాం. అమ్మవారికి పాసము, అంకుశము, చెరుకు విల్లు మరియు బాణాలు పట్టుకుని అమ్మవారు ఆవిర్భవించారు. దేవతలు చెప్పింది విని కరుణామయి అయినటువంటి లలితా త్రిపుర సుందరి అంత శక్తివంతమైన భండాసురుణ్ణి వధించడానికి అమ్మవారు సాక్షాత్ ఒక లోకాన్నే సృష్టించారంట. ఆ లోకంలో తన నుంచి ఉద్భవించిన ఎన్నో దైవగణాలను, దైవశక్తులను సృష్టించారు. వాళ్ళెవరెవరో నేను మీకు వివరిస్తాను. లలితా సహస్రనామాలో ఆ శ్లోకం ఉంటుంది. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. శక్తి సైన్యాన్ని సృష్టించింది అమ్మవారు. అందులో లక్షలాది ఏనుగులతో కూడిన గజ సైన్యంతో కూడిన సంపత్కరీ అమ్మవారిని సృష్టించారు. ఆవిడ అధిరోహించే ఏనుగు పేరు రణకోలాహలం. తరువాత లలితాదేవి యొక్క పాము నుండి అశ్వరూఢాదేవి ప్రత్యక్షమవుతారన్నమాట. అశ్వరూఢాదేవి అశ్వసైన్యాధ్యక్షురాలు మాట. అశ్వరూఢాదేవి అపరాజిత అనే గుర్రాన్ని ఎక్కుతారు. మనం శ్లోకాల్లో చదువుకున్నాగా, సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వా కోటి కోటిభిరావృత. అశ్వారూఢాదేవి మాట. తరువాత లలితా త్రిపుర సుందరి అమ్మవారు అన్ని రకాల ఆయుధాలతో నిండిన శ్రీచక్రము అనే రథంపై యుద్ధానికి తన ప్రయాణాన్ని ప్రారంభించారన్నమాట. శ్రీచక్రానికి 4 వేదములు 4 చక్రాలుగా ఉంటాయి. లలితాదేవి హృదయం నుండి ఒక చిన్న బాలా త్రిపుర సుందరి స్వరూపం ఆవిర్భవించారు. లలితాదేవి బుద్ధి నుండి శ్యామలాదేవి ఆవిర్భవించారు. శ్యామలాదేవి లలితా త్రిపుర సుందరి అమ్మవారి మంత్రి. శ్యామలాదేవి గేయ చక్ర అనే రథాన్ని ఎక్కి పయనిస్తారన్నమాట. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయ చక్రాన్ని అధిరోహించిన శ్యామలాదేవి మంత్రి. ఆ మంత్రి అమ్మవారిని సేవిస్తారు. లలితాదేవి నేను అనే ఆ భావం నుంచి వారాహి అమ్మవారు పుట్టారు. మనందరికీ వారాహి అమ్మవారి గురించి తెలుసు కదా. వారాహి పూజలు చేశాం మనం చాలా మంది. వారాహి అమ్మవారు ఉద్భవించారన్నమాట.